హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక, మాది తెలంగాణ స్టేట్. చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, అందులో నేను ఒకదాన్ని. నేను షార్ట్స్ తోటే మానిటైజేషన్ చేసుకోవాలని నా కోరిక. నేను మ్యాక్సిమం 40 డేస్ అవుతుంది షార్ట్స్తో స్టార్ట్ చేసి ఛానల్ని. నాకేం తెలియదు అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అందులో ఏంటి, అందులో స్ట్రైక్స్ ఏంటి, ఇంకా చాలా వరకు నేను స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్. నేను యూట్యూబ్లోనే అన్నీ తెలుసుకుంటున్నాను. చాలామంది స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి గివప్ ఇస్తారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం కష్టపడదాం, చేద్దాం రీల్స్. ఫస్ట్ మనం గివప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా డే బై డే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా అన్న ఒక్క వీడియో అన్న అప్లోడ్ చేసుకుందాం. చాలామంది చూస్తున్నాను నేను, చాలా ఛానల్స్ కొంతవరకు వచ్చాక తను ఎందుకు గివప్ ఇస్తున్నారు, వ్యూస్ రావట్లేదనో సబ్స్క్రైబర్స్ రావట్లేదనో ఎందుకు గివప్ ఇస్తున్నారో నాకైతే తెలియదు. చాలా వరకు కొంత చేశాక గివప్ ఇస్తున్నారు. అలా మాత్రం అస్సలు ఇవ్వకండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒక్కటే ఏంటంటే, ఫస్ట్ మనం కంటెంట్ని ఎంచుకోవాలి. మనం ఏ కంటెంట్ అయితే చేయగలమో, మనలో ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఎంచుకొని అది చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మన టిప్ ఏంటంటే, అసలు మన ఛానల్ పేరు ఏదైతే అనుకుంటామో ఒకటి డిసైడ్ అవుతాం కదా, మన ఛానల్ ఎలా పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అని. ఆ ఛానల్ని మీరు అందులో యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ ఛానల్ పేరు మీద ఎంతమంది ఉన్నారు, దాదాపు చాలామంది ఉంటే అలా కాకుండా, ఆ ఛానల్ పేరు కాకుండా మార్చుకోండి. చాలా వరకు డిఫరెంట్గా పెట్టుకోండి. ఏదైనా ఛానల్ పేరు పెట్టుకున్నప్పుడు మనం అందులో టైప్ చేస్తే మన ఛానల్ చూపించాలి. అలా చూపించినట్లయితే మన ఛానల్ త్రో అవుతుంది. మనకు తెలిసిన కానీ తెలియని వాళ్ళు కానీ మన ఛానల్ని చూడడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ టిప్ ఏంటంటే, ఫస్ట్ కంటెంట్. సెకండ్ టిప్లో కంటెంట్ ముఖ్యం. మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో ఆ విషయంపై మనం బాగా ఇంట్రెస్ట్తో చేసినట్టయితే అదే కంటెంట్ను కంటిన్యూగా ఒకరోజు, లేకపోతే 2 రోజులకు రోజు, లేకపోతే 3 రోజులకోటి అలా వీడియోలు పెడుతుంటే కంటిన్యూస్గా త్రో అవుతుంది. కంపల్సరీగా 100%గా త్రో అవుతుంది. మనం షార్ట్స్ ద్వారా, వీడియోస్ ద్వారా అనేది మనం ఇంట్రెస్ట్ తోటి చేసే టైముని బట్టి మనకి ఉంటుంది. అయితే మనం ఒకటే కంటెంట్ మీద చేసామనుకో, నేను తెలుసుకున్న నా ఉద్దేశం ప్రకారం ఒకటే కంటెంట్ మీద కంటిన్యూస్గా చేసామనుకో కంపల్సరీ 100% త్రో అవుతుంది. నేను నా ఛానల్ పెట్టినప్పుడు నాకు రోజుకి ఒక వీడియో, ఒక షార్ట్, 2 షార్ట్స్ పెట్టేదాన్ని. అప్పుడు 65 వ్యూస్, 70 వ్యూస్, 100 వ్యూస్, బిలో 100 వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు 1K, 2K, 3K వరకు వస్తున్నాయి. నా ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ 630 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా పెరుగుతాయేమో అనే ఉన్నాను హ్యాపీగా. నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను. నేను చాలామంది చూస్తున్నాను, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ రావట్లేదు అని గివప్ ఇవ్వడం, టైం లేదని గివప్ ఇవ్వడం. చాలా వరకు కొంచెం ఒక 600, 700, 800 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా చేయకుండా గివప్ ఇస్తున్నారు. చాలా నేను ఛానల్స్ చూశాను. ఆ ఛానల్స్ అన్నింటిలో కొంతవరకే సక్సెస్ని అందుకొని కొంతమంది గివప్ ఇస్తున్నారు. ఏదో ఒక రోజు వీడియో పెట్టి మళ్ళీ 10 డేస్, 15 డేస్కి ఒక వీడియో పెడితే మాత్రం ఆ ఛానల్ త్రో అవ్వదు. డైలీ కంటిన్యూస్గా వీడియోస్ పెడితేనే అది త్రో అవుతుంది. మనం ఎంత కష్టపడి వీడియో చేసినా సరే డైలీ వీడియోస్ పెడుతుంటేనే వీళ్ళు ఈ ఛానల్ని కంటిన్యూస్గా చేయగలరు, ఇది త్రో చేయాలి అని యూట్యూబ్కి సందేశం అందుతుంది. అది నేను తెలుసుకున్నాను యూట్యూబ్లో.
నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఛానల్ పేరు సెలెక్షన్ చేసుకోవడం, సెకండ్ మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీదనే ఛానల్ని మనం త్రో చేసుకోవడం. మనం ఏ కంటెంట్ ఇవ్వగలం, ఏ కంటెంట్తో చేయగలం, కిచెన్కి సంబంధించిందా, టిప్స్కి సంబంధించిందా, స్టడీకి సంబంధించిందా, కామెడీనా, లేకపోతే జోక్స్కి సంబంధించిందా, అలా డ్యాన్స్కి సంబంధించిందా, దేని మీద మనం చేయగలమో ఫస్ట్ అసలు యూట్యూబ్ చేయాలనే ఆలోచన రావడం చాలా గ్రేట్ అండి. కెమెరా ముందు మనం కూర్చొని మాట్లాడాలంటేనే చాలా భయంగా ఉంటుంది. ఎవరు చూస్తారో, ఏమనుకుంటారో, ఏం బ్యాడ్ కామెంట్స్ వస్తాయో, ఏం గుడ్ కామెంట్స్ వస్తాయో టెన్షన్ అవుతుంది. అసలు మనం వీడియో తీయాలి, చేయాలి అని రావడమే పెద్ద టాలెంట్ అండి. మనలోని టాలెంట్ను బయటికి తీసినట్టే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా కూర్చొని కంటెంట్ని ఎంచుకోండి. ఆ కంటెంట్కు తగ్గట్టు ఛానల్ పేరు పెట్టుకోండి. డైలీ కనీసం 2 రోజులకు ఒకసారన్నా వీడియోని అప్లోడ్ చేయండి. వీడియోస్ అయితే మాత్రం 3 డేస్కి ఒకటి అప్లోడ్ చేసినా బెటరే. షార్ట్స్ మాత్రం డైలీ 1 అన్నా, కంపల్సరీ డైలీ 1 అన్నా కంటెంట్ని షార్ట్ని అప్లై చేయడం చూసుకోండి. మనకి యూట్యూబ్తో పాటు యూట్యూబ్ స్టూడియో కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ యూట్యూబ్ స్టూడియోలో మనం డైలీ వన్ షార్ట్ అప్లోడ్ చేసామనుకో, అలా 10 డేస్ అప్లై చేస్తే మనకు కంటిన్యూస్గా వ్యూస్ కొద్దిగా పెరుగుతుంటాయి. ఆ 10 డేస్ అప్లోడ్ చేసినప్పుడు మన షార్ట్ ఒకరోజు అప్లై చేశాక, రెండో రోజు అప్లై చేశాక అవి ఏ రోజు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఆ వ్యూస్ ఏ టైంలో వస్తున్నాయి అందులో దాంట్లో యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది. ఆ యూట్యూబ్ స్టూడియోలో చూపించినప్పుడు అది ఏ టైంలో వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే 2-3 డేస్ తర్వాత 4th డే అదే టైంకి మనం అప్లోడ్ చేసామనుకో ఇంకా 10-100 అట్లా వ్యూస్ పెరుగుతాయి. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. నాకు మాత్రం మంచిగా బెటర్ అనిపిస్తుంది. టైమింగ్స్ చూసుకొని అప్లోడ్ చేసామనుకో మంచి ఆప్షన్ ఉంటుంది. యూట్యూబ్ అనేది ఇంట్లో ఖాళీ కూర్చునే ఆడవాళ్ళకి మాత్రం 100% బెటర్. ఎందుకంటే మనము కొద్ది సమయం అనేది ఎంత పని చేసినప్పటికీ కొద్ది సమయం అనేది కంపల్సరీ మనకంటూ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా కాసేపు అలా రిలాక్స్గా టైంపాస్ చూస్తూ ఎవరో చేసిన వీడియోలు చూసి మనం చేయలేకపోతున్నామే అని బాధపడడం కంటే మనది మనం పెట్టుకుందాం. ఇప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు 10 మంది మనల్ని చూస్తారు. 10 మంది మనం చూస్తున్నారని మనమైతే మొహం దాచుకొని తిరగలేం కదా, బయటికి వెళ్ళకుండానైతే ఉండలేం కదా, అది సాధ్యం కాదు కదా. అదే కెమెరా ముందు కూర్చుందాం, మన వీడియో మన ఫోన్లో మనం రికార్డ్ చేసి పెడదాం. ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు మిస్ చేస్తారు, అంతే, స్కిప్ చేసేస్తారు. అంతేకాని ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారు అలా మాత్రం అస్సలు మీరు గివప్ ఇవ్వకండి. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే కొద్దిగా మనం కష్టపడితే కంపల్సరీ సక్సెస్ అందుతుందని నా హోప్. దీనికి లక్ కూడా ఉండాలండోయ్. ఎంత కష్టపడ్డా సరే కొన్నిటికి లక్ రాదు. ఏం చేద్దాం, లక్ ఉండాలి, మన హార్డ్ వర్క్ ఉండాలి. కంపల్సరీ డే బై డే ఒకటి మించి ఒకటి మీరు అప్లోడ్ చేస్తుండండి. మీకు ఏమైనా కామెంట్స్ వస్తే వాళ్ళకి నచ్చినట్టు చూసుకోండి. మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. మనం సోషల్ మీడియాలో అడుగు పెట్టామంటే తిట్లు తినాలి, సలహాలు పాటించాలి. అలా అయితేనే సోషల్ మీడియాలో అడుగు పెట్టాలి. ఏంటంటే ఇప్పుడు అందరం దగ్గర మొబైల్స్ ఉంటాయి, చూస్తుంటాం. మనం బయటికి వెళ్తే మనల్ని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మొబైల్లో కూడా అంతే కదండి. దాంట్లో బాధపడడం, సిగ్గుపడడం, కెమెరా ముందుకు రాకపోవడం అలా అవసరం ఏముందండి. కంపల్సరీ మనం చేయాలి, చూడాలి, చేయాలి అనేది మనలో ఉంటే మాత్రం కంపల్సరీ గివప్ ఇవ్వకుండా ఛానల్ని స్టార్ట్ చేయండి, త్రో చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.